బాధితురాలి తల్లి నాతో మాట్లాడింది. చాలా బాధగా ఉంది ఈ విషయం చెప్పాలంటే, కానీ చెప్పాలి. ఒక తల్లి క్షోభ ఏ విధంగా ఉంటుందన్నది. గత 2 రోజుల నుంచి మరి ఇప్పుడు కొత్తగా సిట్కు చీఫ్ రితురాజ్ అనే ఒక కూకట్పల్లి డీసీపీ గారిని నియమించారు. వారు తన పని తాను చేసుకుంటే పోతున్నారు. నిజానికి చెప్పాలంటే ఉన్నట్టు చెప్పాలి. ఆమె వచ్చిన తర్వాతనే కొంత కేసులో కొంత పురోగతి కనిపిస్తూ ఉన్నది. మరి పేట్ బషీరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, డీసీపీ పేట్ బషీరాబాదు వీళ్ళు చేసిన కుట్రల నుంచి ఆ కేసును అంతో కొంత కాపాడిందంటే ఈ అమ్మాయి. ఎవరు? ఈ ఆఫీసరే, మహిళా ఆఫీసర్ రితురాజ్. సో ఈమె ప్రస్తుతానికి ఆ ఎఫ్ఐఆర్ను సెక్షన్ 11 నుండి, అంటే బెయిలబుల్ సెక్షన్స్ పెట్టించి తప్పించాలని సాయి భగీరథ్ను చూసిండ్రు కదా, ఆ సెక్షన్ నుంచి ఆ అమ్మాయి స్టేట్మెంటు, మరి ముఖ్యంగా వాళ్ళ అమ్మగారి స్టేట్మెంటు రికార్డు చేసి సెక్షన్ 6కు కన్వర్ట్ చేసిన ఘనత ఎవరికైనా ఇవ్వాలంటే అది రుతురాజ్ గారికి ఇవ్వాలి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణలో ఉండే అందరి తల్లిదండ్రుల నుండి, అదేవిధంగా తెలంగాణ మహిళా లోకం నుండి. ఈ కేసులో ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని అడుగడుగున, ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని, ఆ అమ్మాయి కుటుంబం యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేయాలని చెప్పేసి, బురద చల్లాలని చెప్పేసి, వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అడుగడుగున కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళ అమ్మగారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ మేము ఈ కేసులో తప్పనిసరిగా పోరాడతాం, మాకు న్యాయం జరిగేదాకా పోరాడతాం. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితోనే మేము కొట్లాడుతున్నాం. నేను కొట్లాడుతా తల్లిగా, కానీ నా బిడ్డ చిన్నపిల్ల. ఆ అమ్మాయికి ఎవరో చెప్తా ఉన్నారు, అరే నీ వీడియో అక్కడ కనిపించింది, నీ ఫోటో అక్కడ కనిపించింది, నీ ఈ విధంగా నువ్వు సాయి భగీరథ్తో నువ్వు దిగిన ఫోటో అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, రకరకాల మాధ్యమాల్లో వస్తున్న విషయాలు తెలుసుకొని ఆ బిడ్డ తల్లడిల్లిపోతున్నది. నా బిడ్డ మామూలు మనిషి కాలేకపోతున్నది. ఒక తల్లిగా నాదొక్కటే రిక్వెస్ట్ మీకు, దయచేసి ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి సార్. పోలీసుల దగ్గర పవర్స్ లేవా? ఇలా ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు నిందితుడి తండ్రితోని దేశ ప్రధానమంత్రి సభలో బేటీ బచావో అన్న దేశ ప్రధానమంత్రి గారి సభలోనే వేలాది మంది జనం ముందర దేశమంతా చూస్తుండగా నిందితుడి తండ్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి వాళ్ళు కూర్చున్న తర్వాత మాకు న్యాయం జరుగుతుందా సార్ అని ఆ మహిళ అడుగుతూనే, ఏమైనా చేయండి సార్, మీరు మాజీ పోలీస్ అధికారి కాబట్టి మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లు ఏవైనా ఉంటే వాళ్ళను దయచేసి రిక్వెస్ట్ చేయండి సార్, ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి. నా బిడ్డ చాలా తల్లడిల్లిపోతూ ఉన్నది. ఏదైనా చేయరాని పని చేస్తే నేను తల్లిగా ఇంకా నాకు చాలా ఇబ్బంది అయితే నేను తట్టుకోలేనని అంటా ఉన్నది.